ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ ఉన్నాను. మరి దినమయందు కూడా దేవుడు వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. ఆయన ద్వారా ప్రతి ఉదయము దర్శించడానికి ప్రభు కృపను బట్టి ఎంతో మేము ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించారు. మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వేకుజ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము దర్శిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ ఉన్నాను. మీ అందరి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. చూడండి ఇక్కడ, మరి నిజముగా నువ్వు దేవుడి భక్తుడు అయితే, నీ విశ్వాసం సాక్షాత్తు నమ్మకం కలిగిందైతే, మనం అనుకోనంది దేవుడు వినుకున్న మాట ఈరోజు తెలుసుకుని ప్రయత్నించాలి. యోబు గ్రంథం 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుందాం. విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దగ్గరగా తప్పలకూడదు. ఒక్కసారి హల్లెలూయా. చాలా మంది జీవితాలు దేవుడు నమ్ముకొని దేవుల్లో బలవంతులుగా మారి విశ్వాసం కలిగిన వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకున్నప్పుడు, వారు అనుకున్న కొన్ని కార్యాలు చేతికి అందలేనప్పుడు, వారు ఊహించిన మేలు కాస్త చేయి దాటినప్పుడు, నమ్ముకున్న వ్యక్తుల జీవితాలు కాస్త బాధ వంటి పరిస్థితి కలిగినప్పుడు, వెంటనే వారు పలుకుతున్న మాట, దేవుడు నా కుటుంబానికి అన్యాయం చేస్తాడండి, దేవుడు నా జీవితానికి అన్యాయం చేసేవాడు, దేవుడు అనేవాడు ఉంటే నాకు అన్యాయం జరిగేదా, ఒకవేళ దేవుడికి నేను తెలిసి ఉంటే నాకు ఆ బాధ కలిగించేవాడని చెప్పి అప్పుడప్పుడు కష్టాల వంటి పరిస్థితుల్లో మనుషులు వెళ్ళినప్పుడు, బాధల వంటి పరిస్థితుల్లో మనుషులు జారుతున్నప్పుడు, సంతోషంగా ఈ కార్యం జరుగుతుంది అనుకున్న సమయంలో నష్టం కలిగించే మాట మనిషి విన్నప్పుడు దేవుడిని అంటారో, ఎందుకు నాకు అన్యాయం చేస్తావు తండ్రి. ఈరోజు దేవుడి వాక్యం అంటుంది, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. తప్పులు ఒక్కసారి హల్లెలూయా. ఏ తల్లిదండ్రులైనా వారి కన్న బిడ్డలకు అన్యాయం చేయాలన్న మనసు ఇక్కడ కూర్చున్న వారికి ఉంటే తప్పక నువ్వు దేవుడు చింతించావు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల జీవితాలు అన్యాయం చేయాలని కానీ, బిడ్డల జీవితాలు పాడైపోతే నా కళ్ళు చూడాలి అనుకున్న వారు కానీ ప్రపంచంలో కనబడాలి. తల్లి తండ్రిగా మారుతున్న వారు అనుకున్న మాట నా బిడ్డల కష్టాలు ఉండుకున్న బ్రతకాలు కోరుతుంటారు. నేను కన్న బిడ్డలు నా వలే కష్టాలు పడకూడదని, నేను కన్న బిడ్డలు నా వలే పేదరికలో ఉండకూడదని, నేను కనీ పెంచుతున్న నా కూతురు నా కొడుకు జీవితాలు ఒకరి కిందకి వెళ్ళి 10 రూపాయలు లేవయ్యా అనే మాట రాకూడదని, నా స్థానం కంటే నా బిడ్డల స్థానం గొప్పగా ఉండాలని నిజమైన తల్లిదండ్రులు వారి మనసులో కోరుకుంటారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, తెలుసో తెలియక మనం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కావచ్చు, లేదా అపవాదం వల్ల వచ్చే కొన్ని ఆలోచన వల్ల కావచ్చు, జీవితంలో మనం ప్రేమించే మనుషులు మనం కోల్పోయినప్పుడు, మన కుటుంబాల్లో కొంత అన్యాయం జరిగినప్పుడు, భక్తి కలిగిన వారు ఎన్నడూ పలుకున్న మాట, దేవుడు నాకు అన్యాయము చేశాను. నాకు దేవుడు స్తోత్రం. సర్వశక్తి కలిగిన దుష్కారము చేయక అసంబంధ దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరా, అప్పుడప్పుడు నీవు కూడా గుండెకి బాధ కలుగుతున్నప్పుడు, దేవుడా నాకు అన్యాయం చేస్తావని చెప్పి హృదయంతో దేవుడితో మాట్లాడుతున్నావు.
నువ్వు ఊహించిన కార్యం కాస్త లేట్ అయినప్పటికీ నాకు అన్యాయం చేస్తే దేవుడిగా ఉంటావా అని చెప్పి హృదయంతో దేవుడితో మాట్లాడుతున్నావా? ప్రభు చెప్తున్న మాట, విజ్ఞానం గల మనుషులారా ఒక్కసారి నా మాట వినండి. దేవుడు తన మనస్సులో ఉన్న బాధని ఆ మాటతో బాధపడుతున్న వారితో చెప్పుకుంటున్నాడు. ఆ మాట గుండెల్లో అనుకొని దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, నా కుటుంబానికి అన్యాయం చేస్తాడు, దేవుడు నా భర్త తీసుకెళ్ళి అన్యాయం చేస్తాడు, నా బిడ్డ అనుకొని ఆలోచించి కన్నీరు కాచి దేవుణ్ణి వదిలిపెట్టాలనుకున్న వారితో దేవుడు పలుకుతున్నాడు. విజ్ఞానం కలిగిన వ్యక్తులుగా మీ జీవితాలు మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. భగవంతుడే మనిషికి అన్యాయం చేసే ఉద్దేశం ఉంటే ఒక్కడైనా భూమి బ్రతకగలడా? మానవ జీవితానికి దేవుడు అన్యాయం చేయాలని ఒక తీర్మానం తీసుకుంటే బ్రతికి పట్ట కట్టగలమా? ఆలోచన చేయనిది నాన్న. దేవుడు అనేవాడు మానవ జాతిని కాపాడడానికే ఉన్నాడు తప్ప, దేవుడు అనేవాడు మనిషి కళ్ళల్లో కారుతున్న ఓ కన్నీరు తుడిచే చేతులే ఉన్నాయి కాక అన్యాయం చేసే చేతులు దేవుడి కాదు. ఎందుకో తెలుసా? నీ బిడ్డకి ఎంత నువ్వు అన్యాయం చేసే ఆలోచన నీకుండదు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డ జీవితానికి న్యాయం చేయాలని చూస్తా, ఏ తల్లిదండ్రులైనా బిడ్డలని ఒక మంచి ప్రదర్శన పెట్టాలని చూస్తా, ఏ తల్లిదండ్రులైన బిడ్డల జీవితాలు ఒక మంచి స్థాయిలో ఉంచాలని, మంచి హోదాలోకి తీసుకెళ్లాలని, బ్రతికి ఉండగా వారి కళ్ళల్లో సంతోషం చూడాలని తన తాకట్టు పెట్టి నీ బిడ్డ కోసం ఆలోచిస్తున్నావు. నీ కొడుకు కోసం మంచిగా ఆలోచిస్తున్నావు. అల్లా తప్ప దేవుడు కాదనిక మాట్లాడేది.